అడిగి పెట్టమన్నారు. మొన్న పెట్టాము. ఇప్పుడు ఈరోజు ఎలా పెడతారు? మామూలుగా అంటే రాజుజామ పెడతాం మేము. మధ్యాహ్నం లంచ్ సాంబార్ బాత్ ఎగ్. ఫుడ్ అంత క్వాలిటీగా లేదని చెప్తున్నారే. మధ్యాహ్నం అయితే తినకుండా పిల్లలు వాళ్ళు ఏం చెప్తారు కానీ నేను విన్నాను. యాక్చువల్గా పేరెంట్స్ గురించి విన్నాము. యాక్చువల్గా వాళ్ళు ఫుడ్ బాగలేక మధ్యాహ్నం నుంచి ఇంటికెళ్ళిపోతున్నాము. ఏ ఫుడ్ మీరు మంచి ముద్దే కదా ఇస్తారు కదా? అంటే రైస్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. ఒక్కసారి ఏంటంటే ఆ బస్తాల్లో సన్న నోటు రైస్ బాగుంటే కర్రీ గురించి అయితే హామీ చేయాలి. రైస్ ఒక్కటి కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొంచెం రైస్ నోటు ఉంది. ఒక 2 days అందించారు కదా అనేది. తర్వాత నుంచి 2 days ఒకటే కాలేదు. చూడండమ్మా, మీరు ఇంకొక వారం చూస్తాం మేము. నేను నెక్స్ట్ వీక్ వచ్చి నేను వస్తాను. వాళ్ళు లంచ్ తినేటారు. అప్పుడప్పుడు వచ్చి ఈ రోజు వచ్చి తింటున్నాడు. ఎక్కడ ఉండే స్కూల్స్ అక్కడ. సరేనా? ఉండే 3 స్కూల్లో పెద్ద స్కూల్ మేడం. మన కోవూరు టచ్లో రాజు స్కూల్, బాయ్స్ స్కూల్ తర్వాత ఉమెన్ కి దళిత ఎక్కువ. ఎంతమంది ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్? 440 మంది, 350, 360 వస్తారు. కొంచెం ఎక్కువ మంది మైగ్రేట్ వాళ్ళు సీజనల్గా. ఎవరు ఇప్పుడు ఇక్కడ మొత్తం మీరేనా? ఫుడ్ సెక్షన్ అంతా మీరేనా చూసేది? నేను ఫస్ట్ అసిస్టెంట్. ఎవరైనా మీరేనా? ఫుడ్ కేర్ తీసుకోండి సార్. గవర్నమెంట్లో కూడా చెప్తున్నారు పిల్లలకి హెల్దీ ఫుడ్, మంచి ఫుడ్ ఇవ్వాలి. అది మాత్రం ఖచ్చితంగా మీరు కేర్ తీసుకోవాలి. లేకపోతే నేను నెక్స్ట్ వీక్ కూడా వస్తాను. నేను వచ్చినప్పుడు 10th పైన వస్తాము. వచ్చినప్పుడు చూస్తాను చూసుకోండి. అండ్ పెంచేటప్పుడు టీడీపీ వాళ్ళని ఖచ్చితంగా లీడర్స్ పిలవాలి. వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే చూస్తారు, చెప్తారు. దాన్ని మేము రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్లో మాట్లాడుతారు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. పిల్లలకి మంచి భోజనం పెట్టమని సీఎం గారు చెప్తున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్తున్నారు, లోకేష్ బాబు. కాబట్టి అందరికీ మంచి ఫుడ్ పెట్టండి, బాగా చేయండి. లేకపోతే దాంట్లో ఫాల్ట్ తీసుకుంటే మీ ఉద్యోగాలకి ఇది ఇబ్బంది వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే మేడం.